మీరు ఫుల్‌గా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు 'ర్యాన్ హాలిడే' రాసిన 'ద ఆబ్‌స్టాకిల్ ఈస్ ద వే' పుస్తకం నుంచి తీసుకున్న ఈ కొన్ని పాయింట్‌లను ఫాలో అవ్వండి. మీ స్ట్రెస్ తొందరగా తగ్గిపోతుంది. బీ ఆబ్జెక్టివ్. మనం ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు మన మైండ్ అనేది మనల్ని కంట్రోల్‌లోకి తీసుకుంటది. కానీ మనం ఏం చేయాలంటే మన మైండ్‌ని కంట్రోల్‌లోకి తీసుకొని అనవసరమైన భయాల్ని వదిలేయాలి. బీ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఏందంటే ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. మనం అనవసరమైన ఇమాజినేషన్స్ అన్నీ మన మైండ్‌లో నుంచి ఇది జరగొచ్చు, అది జరగొచ్చు అనే విషయాన్ని మనం మర్చిపోవాలి. ఓన్లీ ప్రెజెంట్ ఏమైంది? ఏం జరుగుతుంది? రియాలిటీగా ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుందన్న విషయం మాత్రమే మనము ఆలోచించాలి. కంట్రోల్ ఎమోషన్స్ అండ్ కీప్ యాన్ ఈవెన్ కిల్. మన ఎమోషన్స్‌ని ఫుల్ కంట్రోల్‌లో తెచ్చుకోవాలి. మన కోపాన్ని, మన బాధని, భయాన్ని అన్నిటిని కంట్రోల్‌లో తెచ్చుకొని బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. సీ ద గుడ్ ఇన్ ఎ సిట్యుయేషన్. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏదైతే బ్యాడ్ జరుగుతుందో అది కాదు. గుడ్ ఇన్ ద సిట్యుయేషన్. అంటే మనం ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు అక్కడ ఆ టైంకి మనకి ఎంతో కొంత మంచనేది కూడా ఆ సిట్యుయేషన్‌లో ఉంటదనమాట. దాని మీద మనం ఫోకస్ చేయాలి. స్టడీ అవర్ నెర్వ్స్. మైండ్‌ని కొంచెం ఫోకస్ చేసి బ్రీతింగ్‌ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మన నెర్వ్స్ అంటే మన టెన్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇగ్నోర్ వాట్ డిస్టర్బ్స్ ఆర్ లిమిట్స్ అదర్స్. అంటే మిగతా వాళ్ళని, మిగతా వాళ్ళు చెప్పే విషయాలని దేన్నైనా సరే ఇగ్నోర్ చేయాలి. ప్లేస్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్. మనము విషయాల్ని అంటే అన్ని విషయాల్ని అన్ని కోణాల నుంచి ఒకసారి ఆలోచించుకోవాలి. రివర్ట్ టు ద ప్రెజెంట్ మూమెంట్. ప్రెజెంట్ మూమెంట్‌లోకి రావాలి. రివర్ట్ టు ద ప్రెజెంట్ మూమెంట్. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఏందంటే ఒకసారి కళ్ళు మూసుకొని గాలి పీల్చి గాలి వదిలితే మనం ప్రెజెంట్ మూమెంట్‌లోకి వచ్చేస్తాం. ఫోకస్ ఆన్ వాట్ కెన్ బి కంట్రోల్డ్. మనం ఎప్పుడైనా సరే మనం ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏం చేయగలం అనే దాని మీద ఫోకస్ చేయాలి గానీ, ఏమి చెడు జరుగుతుంది అనే విషయం మీద మనం అస్సలు ఫోకస్ చేయకూడదు.